హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో రెడ్ వెల్వెట్ కుకీస్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే హెల్తీగా కుకీస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 115 గ్రామ్స్ వరకు బటర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో మనము వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ రెండు యూజ్ చేస్తాము. వైట్ షుగర్ వచ్చేసరికి 67 గ్రామ్స్ అండి. బ్రౌన్ షుగర్ వచ్చేసరికి 100 గ్రామ్స్ తీసుకుంటాము. ఇలా తీసుకొని హ్యాండ్ బ్లెండర్ తోటి మనం వేసుకున్న బటర్ షుగర్ అనేది కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో మనం వేసుకున్న షుగర్ బటర్ అనేది కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పాలు కూడా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోని ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఎగ్, పాలు, వెనిలా ఎసెన్స్ అనేది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 2-3 నిమిషాల పాటు మంచిగా బీట్ చేసుకుంటే మనం వేసుకున్న షుగర్ అనేది మెల్ట్ అవుతుంది. షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యి మనం వేసుకున్నవన్నీ ఇందులో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 200 గ్రామ్స్ వరకు మైదా అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 30 గ్రామ్స్ కోకో పౌడర్ అండి, అలానే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక పించ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చెప్తున్న ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో అయితే కుకీస్ తయారు చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. కుకీస్ మంచి కలర్లో ఉండటం కోసం ఇక్కడైతే నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇది ఫుడ్ కలర్ కాదండి, ఫుడ్ జెల్ అండి. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న ఫుడ్ కలర్ అనేది పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, అప్పుడే కుకీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వైట్ చాకో చిప్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న వైట్ చాకో చిప్స్ అనేవి పిండి మొత్తంలో కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చేసుకునే కుకీస్ అనేవి ఎప్పుడైనా ఒకే షేప్లో ఒకే మెజర్మెంట్లో చేసుకుంటే పర్ఫెక్ట్గా బేక్ అవుతాయండి. ఇలా అన్ని కుకీస్ ఒకే సైజులో ఉండే విధంగా చేసుకొని ఈ కుకీస్ అన్నిటిని ట్రే మీద పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని పైన చాకో చిప్స్తో అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న వీటిని అవెన్లో 175 డిగ్రీస్ మీద 10 to 12 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. ఇవైతే చూసారు కదండి ఎంత మంచిగా రెడీ అయిపోయాయో కుకీస్ అయితే. మనం బేక్ చేసుకున్న ట్రేలోనే ఉంచుకుంటే కుకీస్ అనేవి ఆ వేడికి ఇంకొంచెం కుక్ అవుతాయండి, అందుకని వేరొక దాంట్లో పెట్టుకోవాలి. 5 to 10 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత కుకీస్ అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, ఇలా రెడీ చేసుకున్న కుకీ అయితే లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ కుకీస్ మీకు కావాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు.